మకర రాశి. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనవరి 14 నుండి జనవరి 20 వరకు ఈ మకర రాశి వారికి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మకర రాశి వారికి ఎవరు బాగున్నారు అన్నట్లయితే శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. అంతేకాదండి, అత్యద్భుతమైన యోగాన్ని ఇచ్చే రాహు కూడా తృతీయంలో ఉన్నాడు. మరి చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో ఉన్నాడు. మకర సంక్రమణ నుండి రవి జన్మంలోనే వ్యయంలో కుజుబుధులు ఉన్నారు. ఇంకా కేతువు పెద్దగా యోగించే అవకాశాలు లేవు. ఉన్నప్పటికీ రాహు తృతీయ రాహు యోగకారకుడు, చతుర్థంలో గురుడు, ద్వితీయంలో శని. అంచేత రాహు అత్యద్భుతమైనటువంటి కాడు కాబట్టి తప్పనిసరిగా ఎంతటి క్లిష్టమైన కార్యక్రమం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు సమస్యలు, చిన్న చిన్న గొడవలు, ఆ సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి. అయితే ఈ వారం శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వస్తువాహనాది యోగాలుంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వారం ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యమైన వారం మధ్యలో విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. వారాంతం మరి ద్వితీయంలో శని కదండి, వాక్కు స్థానంలో శని కాబట్టి ఎవరినో ఏదో అంటాడు, కోపతాపాలు పెరుగుతాయి. అంటే వారాంతం నిదానంగా ఉండడం చాలా మంచిది. జన్మంలో రవి ఉన్నాడు, వ్యయంలో బుధుడు ఉన్నాడు. అనవసరమైన ప్లాన్లు వేయకండి, వేస్తే ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. మీరు బుధుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల మీ క్యాలిక్యులేషన్స్ తప్పు అవుతాయి. అనవసరమైనటువంటి పందాలు లేకపోతే ఇంకోటి ఇలా షేర్స్ ఇటువంటి వాటి జోలికి మాత్రం ఎట్టి పరిస్థితులు ఈ రాశివారు వెళ్ళకూడదు. ఊహలు ఎక్కువగా ఉంటాయి, రియాలిటీ అక్కడ నిజంగా జరుగుతున్నది చాలా తక్కువ ఉంటుందనే విషయాన్ని గ్రహిస్తూ జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. ఉద్యోగపరంగా పెద్దగా సమస్యలు లేవు, అభివృద్ధి లేదు. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు లేదు. వృత్తుల పరంగా చూస్తే కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు, కమిషన్ సంబంధమైన వృత్తుల్లో మంచి యోగదాయకంగా ఉంటుంది. ఏదివన్నా డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ మాట మాత్రం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఇంకా వృత్తుల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక సర్దుబాట్లు అయితే ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడాలి. మహిళలు కూడా నిదానంగా వ్యవహరించడం మంచిది. వ్యాపార పరంగా కూడా వారం ప్రారంభం కంటే వారం మధ్యలో, వారం ప్రారంభం నుంచి అనుకోండి, మీకు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. వ్యాపారంలో కాస్త లాభాలు వారం మధ్యలో కూడా బాగా కనపడతాయి. వారాంతం పెద్దగా ఉండదు. అయితే మరి ఈ రాశి వారు మనం చేయవలసిన పని ఏమిటి అంటే నవగ్రహారాధన చేయడం మంచిది. లేదా మనకి బుధవారం నాడు పెసల్ని నానపెట్టి, అంటే సోమవారమే పెసలు నానపెట్టి లేదా పెసల్ని పచ్చని గుడ్డలో కట్టి ప్రవహించే నదిలో ఈ పెసల్ని, పచ్చగొడ్డలో పెసలు 1/4 కిలో వేసుకోండి, ప్రవహించే నదిలో వేయండి. అంతేకాదండి, ఉంటే రాగి డబ్బు కూడా ఒక నాణ్యం వేయడం చాలా మంచిది. వేసి ప్రవహించే నదికి నమస్కారం పెట్టుకున్నట్లయితే తెలియనటువంటి చేడంతా కూడా తొలగిపోతుంది. మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ అవుతాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో బ్లూ కలర్ వాడడం మంచిది. ఆరాధించవలసిన దైవం మరి విష్ణుమూర్తిని ఆరాధించండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. నవగ్రహారాధన కూడా మంచిది. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ